కేసీఆర్ గారు ఎప్పుడైతే ఉద్యమాన్ని మొదలుపెట్టిన సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు, అన్ఎంప్లాయిడ్ యూత్కు ఇలాంటి సమస్యలు మనము ఆంధ్రుల చేతిలో దోపిడీకి గురవుతున్నాము. నిధులు నియామకాలు వారిని కదిలించి వేసి మన తెలంగాణ మనకు వస్తే తప్ప మన సమస్యలు, మన ప్రాంత సమస్యలు తీరాయనే ఒక లక్ష్యంతో ఆనాడు ఉద్యమాన్ని దశల వారీగా తీసుకురావడం జరిగింది. మొదట్లో ఉద్యోగుల గర్జన మొదటగా తీసుకొని ఆడికెళ్ళి విద్యార్థుల గర్జన, తర్వాత ఇన్ని రకాల ఉద్యమాలను చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకపోతే కూడా చలనం లేకుండా వాళ్ళు పట్టించుకోకపోతే ఎప్పుడైతే కేసీఆర్ గారు వరంగల్లో విద్యార్థి గర్జన చేసినప్పుడు చెలించిపోయి భావోద్వేగంగా ఆనాడే చెప్పడం జరిగింది. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే ఒక నినాదాన్ని ముందట పెట్టి ఆ రోజు నిర్ణయం తీసుకొని సిద్దిపేట గడ్డ మీదనే 29 నవంబర్ అమర నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది. వారి కృషి ఫలితంగా, వీళ్ళ త్యాగాల ఫలితంగా, చాలామంది త్యాగాల ఫలితంగా ఇవాళ తెలంగాణ సాధించుకున్నాం. ముఖ్యంగా ఆ తెలంగాణ రానికి కేసీఆర్ దీక్ష ఒక బలమైన పునాదిరాయిగా మనం అనుకొని చెప్పుకోవడం జరుగుతుంది. గతంలో కూడా మనం ఈ 29 నవంబర్ను దీక్షా దివసంగా జరుపుకుంటూనే వస్తున్నాం. అదే ఆనవాయితీగా రేపు 29 నవంబర్కు ఈ దీక్షా దివసను చాలా పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో పార్టీ ఆదేశాల మేరకు 26వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాలలో జిల్లాలో ఉన్న ముఖ్య బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ బంధువులందరినీ సమన్వయపరచుకొని సన్నాహక మీటింగ్ ఏర్పాటు చేసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సిద్దిపేట జిల్లాలోని మండలాల ముఖ్య నాయకులతోటి ఇప్పుడే మేము 29 నాడు ఎలా నెరవేర్చుకోవాలని హరీష్ రావు గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు మేము ఈరోజు ఇక్కడ జిల్లా స్థాయి నాయకులము మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 29వ తారీఖు నాడు జిల్లా కేంద్రంలో, అన్ని జిల్లా కేంద్రాల్లో, అందులో సిద్దిపేట మన జిల్లా కేంద్రంలో మంత్రి హరీష్ రావు గారి, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి నాయకత్వంలో ఈ జిల్లాలోని అందరూ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులంతా, ఈ జిల్లాలో ఉండే ముఖ్య నాయకులంతా హరీష్ రావు గారి నాయకత్వంలో ఆ రోజు ఉదయం 9:30కు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల సమర్పించి ఆడికెళ్ళి కేసీఆర్ గారు ఎక్కడైతే ఆ రోజు దీక్షకు కూర్చున్నాడో ఆ స్థలానికి ఇప్పుడు దీక్ష మన స్తూపంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ అమరవీరులకు నివాళులు అర్పించి అక్కడి నుంచి మన తెలంగాణ పార్టీ ఆఫీస్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు వెళ్ళి అక్కడ 10 నుంచి 2 గంటల వరకు ఈ దీక్షా దివసంగా వక్తల స్పీచ్లు ఉంటాయి, అలాగే కళాకారుల ఆటపాటలు ఉంటాయి, ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది. అంటే ఆ దీక్షా దివస్ రోజు కానీ అంతకుముందు వారు చేసిన ఈ ఉద్యమ సంబంధించిన మన ఫోటోస్ డిస్ప్లే ఉంటుంది. తర్వాత వక్తలు ఇవన్నీ మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం మొత్తం పెద్దలు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు, ఆయన సూచనల మేరకు పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి వారి సభాధ్యక్షతన మేము ఏర్పాటు చేసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు తెలియజేసేది ఏంటంటే, దయచేసి ఆ రోజు ఈ దీక్షా దివస్ అన్నది ఎంత పవిత్రమైన, ఇంపార్టెంట్ అయిన దినమో మన అందరికీ తెలుసు. తెలంగాణ రానికి ఇదొక ముఖ్యం. అందులో మన సిద్దిపేట జిల్లాలో ఇద్దరు ఈ ముద్దు బిడ్డలు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు. అందులో కేసీఆర్ గారు సిద్దిపేటనే దీక్షా స్థలంగా ఎంచుకోవడం చాలా ప్రాముఖ్యత ఉన్న సందర్భం కాబట్టి ఈ జిల్లా
బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద మొత్తంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము మా శ్రేణులకు పార్టీ శ్రేణులకు సూచన చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేసింది. తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఏ విధంగా ముందుకు వెళ్ళిందో మనందరికీ తెలుసు. ప్రజలలో మార్పు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు కానీ రైతు రుణమాఫీ కానీ చేస్తామని చెప్పి ప్రజల్ని నమ్మించి వంచినటువంటి విషయాన్ని ఇలా మీ దృష్టికి తీసుకొస్తుంది. ఇలా రేవంత్ రెడ్డి గారు గత 11 మాసాల కాలంలో ఎక్కడ మీటింగ్ పెట్టని, ఏ సభ ఉండని, ఏ ప్రభుత్వ అధికార లాంఛనాలు ఉండని, సబ్జెక్ట్ ఏదైనా కానీ అది కేసీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడడం, కేసీఆర్ గారిని రామజపం ఏ విధంగా ఉంటుందో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ 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 అని చెప్పి జపం చేస్తున్నాడు. ఆయన 11 మాసాల కాలంలో ఆయన ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు చేయకపోవడం, కేసీఆర్ గారిని ఏదో రకంగా వైఫల్యాలు చెప్పి ప్రజలకి తీసుకెళ్లాలని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసిండు. ఈ 11 మాసాల కాలంలో ఆయన ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా హైడ్రా కావచ్చు, మూసీ నది కావచ్చు, ఫార్మా కావచ్చు, వ్యవసాయ రంగమే కావచ్చు, ఏ రంగాన్ని తీసుకున్నా కూడా ఆయన అట్టర్లీ ఫ్లాప్. ఏ సమస్యను కూడా ముందుకు తీసుకెళ్ళడే. ఇలా ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకుంటుంది. ఎందుకు విజయోత్సవాలు? ఏం సాధించినమని విజయోత్సవాలు చేస్తున్నారు? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు. రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు అటకెక్కినవి. అయినా ఇవాళ రేవంత్ రెడ్డి గారు విజయోత్సవాల పేరు మీద 1000 కోట్లు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు రాహుల్ గాంధీ గారేమో ఆదాని మీద రోజు మాట్లాడుతున్నాయన, మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో అదానీ గారితో అంటగాగుతున్నారు. అంటే ఆయన బీజేపీ నాయకుల కనుసన్నుల మేరకే రేవంత్ రెడ్డి గారు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, వాళ్ళ ఆదేశాల మేరకే అదానీ గారితో అంటగాగుతున్నాడు. అక్కడ మన్నన పొంది అంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీజేపీ పార్టీతో కుమ్మక్కై ముందుకు తీసుకెళ్తున్నటువంటి విషయం మనందరికీ ఇలా ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ 2 పార్టీలు కూడా కుమ్మక్కై ఇలా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని ప్రజలలో బద్నాం చేయాలన్నటువంటి ఆలోచనతో మొక్క మలవకుండా చేస్తాం, ముక్కలు నరుకుతాం, పేగులు తీసి మెడకేసుకుంటాం, తొండలు ఇడుస్తాం, ఇట్లాంటి వల్గర్ లాంగ్వేజ్తో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉండే మేధావులు, ఈ రాష్ట్రంలో ఉండే ఉద్యోగ సంఘాలు, ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ముక్కు మీద వేలేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ముక్కు మీద వేలేసినట్టుగా ఉన్నది. కాబట్టి మేమందరం కూడా ఇలా రాష్ట్రంలో ఉండే రైతాంగమే కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులే కావచ్చు, ముక్త కంఠంతో ఖండించి ఇలా మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి పునర్జీవం పోసుకోవాలి. తెలంగాణ సాధించినటువంటి రాష్ట్రాన్ని మరి భారతదేశంలో నంబర్ 1గా పెట్టినటువంటి గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు సాగాలన్న ఉద్దేశంతో ఇలా పార్టీ ఆదేశాల మేరకి రేపు మరి 29వ తారీఖు నాడు ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ తెలంగాణ రాష్ట్రం సాధించిన విషయంలో కానీ మరి తెలంగాణ ఉద్యమాలలో పాల్గొంటున్నటువంటి కార్యకర్తలు, నాయకులు వాళ్ళందరినీ, అదే అమరవీరుని అందరూ కూడా ఆ రోజు స్మరించుకొని భవిష్యత్తు కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.